కొంచెం మైండ్ రిలాక్స్. మొత్తం కచరా మొత్తం ఇటైతే నూకేసుకుంటే ఇంట్లో జర బెండకాయలు ఖరాబ్ అయిన బెండకాయలు. హాయ్ ఫ్రెండ్స్, హే జై శ్రీరామ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా పైన పందెం పుంజులు ఏవైతే ఉంటాయో ఆ సెటప్ మొత్తం కొంచెం గలీజ్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు దాన్ని కొంచెం క్లీన్ అయితే చేసేసుకుందాము. సండే కదా, అంటే వీక్లీ 2 times అయితే క్లీన్ అయితే చేసేస్తాయి. అందుకే ఇవాళ సండే కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం క్లీన్ చేసేద్దామని చెప్పేసి అని పైకి అయితే వచ్చిన. ఇక నేనే కాదు నాతోటి కానీ సే హాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో ఇక ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం. ఇక నాతో పాటు మావాడు కూడా ఉన్నాడు క్లీన్ చేయనీకి. అంటే ఇక మొత్తం ఎట్లుందంటారా చూడరు ఒకసారి. ఏంటంటే ఇంట్లో జర బెండకాయలు ఖరాబ్ అయిన బెండకాయలు ఉంటే ఇక మావాళ్ళు ఏది విడిచిపెట్టారు అని చెప్పేసి అని నేను లేచేసినాము. ఇదొకటి ఇక మొత్తం కచరానైతే అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అయితే చేసేద్దాం ఇక మొత్తము. ఇక ఫస్ట్ అయితే మనము ఆన్ నుంచి మొత్తం కచరా మొత్తం ఇటైతే నూకేసుకొని తర్వాత ఆ లోపల కేజెస్ అయితే జర క్లీన్ అయితే చేసేద్దాము. ఇది ఎందుకు పెట్టినా అంటే దీనికి వెళ్ళకోతావు అప్పు అందులోకు. అందులో ఎగ్స్ ఉంటే చూడు సరేనా, ఎగ్ ఉంటే తీసుకోరా బయట. సో ఇప్పుడైతే ఈ ఉసుకని అయితే ఉంది, ఉసుక అంతా మొత్తం ఒక కార్నర్కి నూకేసుకొని, ఎందుకంటే ఈ ఏరియాలో పెట్టుకున్నాను అనుకో మళ్ళీ వేరే ఏమైనా పిల్లలు ఉన్నాను కూడా ఈ కార్నర్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇటైతే నూకేద్దాము. ఫస్ట్ పైనుంచి కిందికి నూకేస్తా. ఉంది లేదల్లా. ఇక మావాడు ఏంటంటే ఊకే దయ్యాలు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అనుకుంటా అని సావదొస్తాడు ఆ రూమ్లలో పోయి. అందులో ఉన్నదా ఈడున్నదా అని అనుకుంటా. ఇవి ఏంటంటే మనము ఇట్లా కేజెస్ పెట్టుకున్నప్పుడు కేజెస్ అనేది కంపల్సరీ మనము వీక్లీ 2 times అన్నా వీక్లీ 1 time అన్నా కంపల్సరీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీటిని. ఎందుకంటే ఇప్పుడు మనం క్లీన్ చేసుకోలేమనుకో ఏవైతే పోయిన లాట్రిన్ అవి ఇవన్నీ ఉంటాయో అవితోటి ఏంటంటే ఆడ మళ్ళీ గలీజ్గా దుమ్ము గిమ్ము మళ్ళీ బ్యాక్టీరియా ఆడ ఫామ్ అయిపోతుంది. సో ఇవి పెద్దదానికి ఏం కాదు, మళ్ళీ ఆ పిల్లలు ఏవైతే ఉంటాయో ఆ పిల్లలు మొత్తము డ్యామేజ్ అయిపోతాయి. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా మళ్ళీ వీటికి అట్లా. సో ఇక మనము ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ క్లీన్ అయితే చేసుకుంటూ పెట్టుకోవాలి ప్రతిసారి. ఇక మా వాళ్ళు ఏమంటారంటే అరే ఏంద్రాబాయ్ నువ్వు నీ ఆమె పోరాళ్ళ కంటే ఎక్కువ వీటికి కేర్ చేస్తున్నావు అని చెప్పేసి అని అంటారు మా వాళ్ళు. ఏం చెప్తాం మీ వాళ్ళకి, దే డోంట్ నో అంతేనా, అలా తెలియదు. అంటే ఒక షోక్, కొంతమంది కొన్ని షోకులు ఉంటాయి. ఇక నా సొంతోడికి ఈ షోకులు ఇక అంటే ఇక ఈ షోకు పట్టినోడైతే ఇక వదలలేడు అనుకో. వాడు 600 అయినా 106 అయినా విడిచిపెట్టలేరు అవి, అంతే కదా. ఇదేమో చెడ్డ పని అయితే కాదు కదా, అవునా, చెడ్డ పని అయితే కాదు ఇది. అంటే నేను ఎప్పుడో ఒకసారి ఒక మాట విన్నా, ఎవరో చెప్తుర్రు అరే 10 మందికి నువ్వు పెట్టకున్నా ఏం కాదు కానీ జంతువులకి ఆవులకి బర్రెలకి కుక్కలకి నువ్వు అవిటి గురించి టైం స్పెండ్ చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు. ఆ పుణ్యం ఏమో తెలియదేమో కానీ పుణ్యం వచ్చేది రాంది తెలియదు కానీ కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మనం పొద్దంతా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము, దానివల్ల కూడా కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇవి ఏంటంటే ఏదైనా వర్క్ పెట్టుకుంటే ఇట్లా వర్క్ కొంచెం మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది మనకి అట్లా, అవునా. ఇక ఏంటంటే ఊకే మొత్తం ఇక్కడ గలీజ్ అయిపోతున్నాయి, అంతా గలీజ్ అవుతుంది.
సో ఎట్లయినా మన దగ్గర మట్టి ఉంది, అందుకే మంచిగా తిరుగుతా కూడా కొంచెం నీట్ అవుతుంది అని చెప్పేసి అని ఈడనైతే ఇక మట్టి వేసేసిన మొత్తము, అంటే కొంచెం క్లీన్ చేస్తున్నా. అంటే ఏంటంటే ఆ ఏరియాలో వచ్చేసి పెద్ద పెద్ద పుంజులు ఉన్నాయి, ఈ ఏరియాలో కూడా ఇంకొక 2 వస్తాయి. ప్రజెంట్ ఏదైతే ఉందో ఇక్కడ దానికి ఏంటంటే కింద మట్టి ఉంటలేదు, కింద మట్టి లేకపోతే కాళ్ళు కొంచెం అదైపోతాయి. ఇక అందుకే అంతా మట్టి వేసేసినాయి. ఇక ఇది ఒకటి క్లీన్ ఉంది, ఇదంతా క్లీన్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఇక మట్టి ఉంటే పిల్లలు కూడా మంచిగా ఆడేస్తాయి, కోడి పిల్లలకు కూడా. ఇక మావాడు ఎట్లా ఆడుతున్నారు. ఇక అందుకే మట్టి వేసేసినాయి. ఇక్కడ ఇంకొక 10 నిమిషాలలో మొత్తం సెట్ అయిపోతుంది. మళ్ళీ చెట్లను కూడా ఎక్కడ పెట్టేసేయాలి, చెట్లు అక్కడ అక్కడ అయినాయి అన్నీ. సో ఇంకా కొన్ని చెట్లు పెట్టేసేయాలి, ఇక్కడ కొంచెం నీట్గా అనిపిస్తుంది. నీకు పట్టుకోరాదు బెట్ట ఇది. సో ఫైనల్లీ మొత్తం ఇక ఫామ్ అయితే క్లీన్ అయితే చేసేసినాము, మొత్తం క్లీన్ అయిపోయింది. నేను మావాడు కలిసి అయితే క్లీన్ అయితే చేసేసినాము. ఒకసారి చూపించేస్తా చూడుర్రి. సో ఇట్లనైతే క్లీన్ చేసినాం, ఎందుకంటే ముందు ఇక్కడ మనకి మట్టి ఏం లేకుండే, వాళ్ళకి ఒకటి అంతా గలీజ్ అయితే వేసేసినాయి. ఇప్పుడు మళ్ళీ మనము 2 సంచుల పాత మట్టి ఉండే మన దగ్గర, అదే మట్టి తీసుకొని వేసేసినాము. రైట్. ఏంటంటే ఇక పిల్లలు కూడా మంచిగా అంటే లాట్రిన్ పోయినా కానీ కూడా మనకి అంత గలీజ్ ఏం అనిపించదు అట్లా. ఇదొకటి పుంజు అబ్రాస్, ఇవి కనిపిస్తున్నాయి కదా పిల్లలు. ఈ పెట్టె ఏంటంటే మనకి ఏ పెట్టెల్ని తీసుకొచ్చినా కూడా జర మిగిలని అది అత్త కోడలు లొల్లిలు ఎట్లుంటాయో సేమ్ ఇది కూడా అంతే. అది కూడా ఒక అత్త లెక్క, ఏ కొత్త పెట్టేసినా దాన్ని కొట్టి సావ దొరుకుతుంది. ఇది ఒక పుంజు. ఇక దీన్ని వచ్చేసి వేసేసిన ఇక. సో రైట్, ఫైనల్లీ మొత్తం మన క్లీన్ చేసేటైతే మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది. ఎట్లా అనిపించింది మా ఫామ్ సెటప్? మంచి అనిపించిందా? మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరు. మరి ఇటువంటి ఇంకేమైనా కోళ్ళ గురించి వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టుర్రి. లొకేషన్ ఎక్కడనో నేను చెప్పేసి చేస్తా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా. జై శ్రీరామ్, బాయ్ బాయ్.